స్థానికుడు అయ్యాడు నాని గారు. మరి ఆయన బయట నుండి వచ్చాడు, మరి ఎంతవరకు ఉంటాడు అనేది జనంలో వస్తుంది మరి అనొచ్చు. ఆయన చాలామందికి యువతకు ఉద్యోగాలు ఇద్దాం అనుకుంటున్నాడు కదా. అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎందుకనండి అంతకుముందు నెక్స్ట్ అభిలాష్ గారి ఇట్టా కానీ నేను ఇంకేమైనా ఎరగదీస్తాను కర్ర తీస్తాను దాన్ని ఏదో చేస్తాను అని అన్నాడు. ఏదో దెబ్బేసింది అనుకోకుండా చెప్ప చేయకుండా పోయాడు. మరి ఈయన కాడ బయట నుండి వచ్చాడు, రేపు ఆయన ఎంతవరకు నిలబడగలుగుతాడు. మరి ఈయన అంటావా స్థానికుడు, నేను వెళ్ళి నేను అడగలిగితే ఉంది ఇంటికి వెళ్ళి అడగలిగితే శక్తి ఉందని ఈయన జనంలో. రామ్ గారు ఏమంటే నేను స్థానికుడు, నేనైతే సామాజిక వర్గానికి చెందినవాడిని. బయట నుండి వచ్చిన మనిషి అయ్యాడు కదా, ఇప్పుడు ఇక్కడ స్థానికుడు కాదు కదా. స్థానికుడు పూర్వం ఉంటే ఉండొచ్చేమో కానీ ఇప్పుడు స్థానికుడు కాదుగా. ఏదో వచ్చి ఇక్కడ ఏదో నేను ఇల్లు కొన్నాను లేకపోతే ఆఫీస్ పెట్టాను అని అంటున్నారు. అది ఎంతవరకు నిలబడతాడు అనేది జనంలో ఉంది. ఇప్పుడు గత 5 ఏళ్ళుగా ఏం అభివృద్ధి చెందలేదు గుడివాడ, నేను చేస్తా అన్నాడు. ఇందినా చందపోయినప్పుడు నా జగన్ గారు ఇస్తున్నాడు, అమ్మ ఓడి అంటున్నాడు, ఆ ఓడి అంటున్నాడు, ఈ ఓడి అంటున్నాడు, పెడుతున్నాడు. పెట్టినాక తీసుకుంటాను అంటున్నారు, ఏం పెట్టాడులే అని అంటున్నారు. అటు కొడుతున్నారు ఇటు ఆయన చేయంటే ఆయన వెనకాలే వెళ్తున్నారు, ఈయన చేయంటే ఈయన వెనకాలే వెళ్తున్నారు. ఎవరిని నమ్మాలి ప్రజల్లో? ఓటు అనేది ఎవరికి ఎవరు వేయాలి అనేది నిర్ణయం చేసుకున్నారండి. దాని గురించి కదా ఇవాళ రూపాయి గురించే పెట్టని లేదా ఇంకో దాని గురించే పెట్టని ఎగబడుతున్నారు. ఆయనకి ఎగబడుతున్నారు, ఈయనకి ఎగబడుతున్నారు. ఎన్నికల రామ్ గారు వచ్చాడు పోయినసారి ఇక్కడికి, ఆయనకే ఎగబడ్డారు జనం. మరి నేను జగన్ వచ్చాడు, ఆయనకి ఎగబడ్డారు. మరి అసలు ఓటు ఎవరికి వేయాలని చెప్పకూడదు, అది రహస్యమైంది. కానీ అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి చెప్పండి. కావాలి అంటే మరి ఆయన స్థానికుడు అయితే ఆయనకి ఇది అవుద్దండి. మరి ఇది అక్కడ కొద్దిగా సెంటిమెంట్ కొడుతుంది వ్యవహారం. మేము ఇద్దరు ఒకే కులస్తులుగా అంటున్నారు. కులస్తులు అయినా సరే ఈయన స్థానికుడిగా ఉండిపోయాడు, ఆయన బయట నుండి వచ్చాడు. రేపు ఏదన్నా ఒడిదొడికి వచ్చిందనుకో రేపు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి. అది స్థానికుడిగా ఉంటే నీ దగ్గర నేను రాగలుగుతాను. స్థానికుడిగా లేనప్పుడు లేదు ఈ ఎలక్షన్ కోసం నేను ఎందుకు ఉండాలి, నాని గారిని వాడగొట్టి నేను దింగేస్తాను హైదరాబాద్ అమెరికా అంటే నువ్వు చేయగలిగేదే ఉంది. అది వచ్చింది న్యూస్, డౌట్ మీదే కొడుతుంది దెబ్బ. స్థానికుడిగా అంతకుముందు నెక్స్ట్ ఆయన వెళ్ళిపోయాడు కదా అభిలాష్ గారు. ఇప్పుడు అదే ర్యాంకులో ఈయన చెయ్యాలనే ఉంది ఈయనకి, గ్రామాన్ని ఎన్నికలకి. మరి అది నమ్మకం చిక్కట్లా అభిలాష్ దెబ్బకి, ఆ దెబ్బ వేస్తుంది ఇక్కడ. మరి అది అని అక్కడ పడుతుంది దెబ్బ. రేపు ఈయన మటుకి ఎంతవరకు నిలబడగలుగుతాడు, రేపు ఆయనలాగా దిగితే మనం చేయగలిగేది ఏముంది. రేపు వెళ్ళిపోయాడు, ఇంకేముందని అన్నాడు, వేసాడు, మళ్ళీ వెళ్ళిపోయి పెదోడ వాటర్ పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది అని చెప్పని మళ్ళీ ఇందులో చేరాడు. మరి కళ్ళకి కనపడుతుంది కదా. మరి వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు చూసుకుంటున్నారు, పోయేది పతలేక. ఉండి ఎక్కడో ఉండేయండి, లేకపోతే ఇక్కడ స్థానికుడు కాదుగా. ఇచ్చాడే పెట్టాడు. ఎవడికి ఆ పార్టీలో తిరిగే క్యాండిడేట్లు అనుకుంటామే, అందులో కావాల్సిన వర్గాన్ని అనుకుంటామే. అది అందరికీ కాల. అది వాళ్ళ వరకు నీ వెనకాల తిరిగే మనిషికి పని అయింది. అది కాడ చెప్పకుండా చేర్చుకున్న వాళ్ళు చేర్చుకున్నారు. బయటపడి ఇంకో వర్గాలకి చెయ్యాలి అన్న దృష్టి రాల. అది. Please like and subscribe Eagle Andhra.